మా అమ్మ అంటే వాళ్ళమ్మ గురించి, మా అమ్మ ఎప్పుడు ఏడుస్తుండేది. నేను చాలా నిజమైన కొడుకుగా ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, నువ్వు ఇంటర్మీడియట్లో మంచి తెచ్చుకోవాలి మార్కులు, అదే నా కోరిక అన్నది. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఏడుస్తున్నది. ఎందుకంటే నువ్వు మంచి యూనివర్సిటీలో తెచ్చుకోవాలన్నది. మళ్ళీ నేను కష్టపడి యూనివర్సిటీలో తెచ్చుకున్నాను. ఆ తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని ఏడ్చింది. ఆ తర్వాత ఉద్యోగం తెచ్చుకున్నాను. ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటేనే నాకు సుఖం అన్నది. పెళ్లి చేసుకున్నాను. ఇంకా ఏం అడగనని ప్రతిసారి చెప్పేది. పెళ్లి చేసుకోగానే ఒక కొడుకో మనం ఇస్తే నేను ఆడుకుంటా కదరా ఎంతకాలం మీతోనే అని ఏడిస్తే ఇంకా కొంచెం కష్టపడి ఒక పిల్లగాడిని ఇచ్చిన. ఒక్కడే ఉంటే ఎట్లా, ఇద్దరుంటే వాళ్ళిద్దరు ఆడుకుంటారు, అప్పుడే మనం అందరూ పోయినా అంటే మళ్ళీ ఇంకోండి కన్నా. ఇది కూడా అయిపోయిన తర్వాత మరి సొంతిల్లు ఉండొద్దారా అంటే, సొంతిల్లు కోసం 5-6 ఏళ్ళు సంకనాగ పెట్టుకొని అవి ఇవి కట్టి చేసిన అని చెప్పి కాసేపు ఆగి ఏమన్నానంటే, నేను రియలైజ్ కాలే ఆమెకు ఏడవడం అలవాటు అయిపోయింది యాక్చువల్లీ. అందుకని మీ అమ్మనదని నువ్వు చేసుకోవద్దు, నేను చెప్పినా చేసుకో.